మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు అయితే అందుబాటులో ఉన్నారు. నారాయణ రెడ్డి గారు నమస్కారం అండి. ప్రస్తుతానికి మీరు అక్కడ ఘటనా స్థలం దగ్గర ఉన్నారు కాబట్టి అసలు ఈ ప్రమాదానికి సంబంధించి అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయండి? అసలు ఇప్పటివరకు కూడా అసలు బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు అని డీటెయిల్స్ ఏమైనా కన్ఫర్మేషన్ వచ్చాయా అండి? మా కన్ఫర్మేషన్ ఏం రాలేదు. బస్సులో 40 మంది ఉన్నారని చెప్పి క్లీనర్ చెప్తా అన్నాడు. పోతే ఇప్పుడు హాస్పిటల్ దగ్గర ఉన్నాం మేము. ఈ హాస్పిటల్ దగ్గర 25 మంది వరకు ఇంజూర్ అయి ఉన్నారు. కొందరికి కాళ్ళ గాయాలు, చేతులు ఫ్రాక్చర్ అయిన వాళ్ళు, కాళ్ళు ఫ్రాక్చర్ అయినటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు. డాక్టర్ చూడమ్మా, ఇలా ఇంజూర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళను ఫస్ట్ ఎయిడ్ చేసి ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళని ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఒకవేళ రిఫర్ చేయాలనుకుంటే ఒంగోలుకు పంపిద్దామని చెప్పి ఇప్పుడే దీని మీద చూస్తున్నాం. నారాయణ రెడ్డి గారు, అక్కడ మీరు గాయపడిన ప్రయాణికులతో ఏమైనా మాట్లాడారా? అసలు ఈ ప్రమాదానికి సంబంధించి వాళ్ళు ఏమైనా డీటెయిల్స్ ఏమైనా చెప్పారండి? వాళ్ళు ఎవరేం చెప్పలేరమ్మా. అందరు నిద్రపోతున్నారంట. నేను మాట్లాడాను చాలా మంది తోటి. అందరు మేము నిద్రపోతా ఉన్నాం సార్, ఎలా జరిగిందో కూడా మాకు తెలియదని చెప్తా ఉన్నారు. కాకపోతే అక్కడ టిప్పరు బస్సు రెండు కొట్టుకోవడం వల్ల టిప్పర్ అయితే పడిపోయింది. టిప్పర్ బర్న్ అయింది. డీజిల్ ట్యాంక్ పేలిపోయింది. డీజిల్ ట్యాంక్ పేలిపోవడం తోటి రెండు బస్సు టిప్పరు రెండు కూడా తగలబడిపోయినాయి. సరే, అసలు ఈ ప్రమాదానికి సంబంధించి ముఖ్య బాధ్యుడిగా డ్రైవర్ ని అనుకుంటున్నారు. మరి డ్రైవర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయండి? లేదమ్మా, డ్రైవర్ ఇంకా ట్రేస్ కాలేదు. డ్రైవర్ ట్రేస్ అయినాక తర్వాత మాట్లాడతాం. సార్, ప్రస్తుతానికి ఇది అంటే ప్రమాదం జరిగిన ప్రదేశం అక్కడ ఏమైనా యాక్సిడెంటల్ జోనా అండి, లేకపోతే ప్రమాదకరమైన మలుపులు ఏమైనా ఉన్న ప్రాంతమా? అసలు అంటే ఈ ప్రమాదానికి సంబంధించి అక్కడ ప్లేస్ కూడా ఒక కారణం అనుకోవచ్చా? ప్లేస్ అంటే టర్నింగ్ అమ్మా, అది కొద్దిగా ఎల్ బెండింగ్ ఉంటుంది అక్కడ. ఆ ఎల్ బెండ్ లో ఒకటేమో వన్ సైడ్ ఏమో అప్ ఉంటుంది, వన్ సైడ్ ఏమో ప్లెయిన్ రోడ్ ఉంటుంది. దానివల్ల జరిగిందమ్మా యాక్సిడెంట్. సరే, ఇప్పటి వరకు అయితే మొత్తం 40 మంది అన్నారు. మనకి 13 మంది సజీవ దహనమైనట్లయితే డీటెయిల్స్ అందుతున్నాయి. మరి మిగిలిన వారందరినీ కూడా ఇటు హాస్పిటల్స్ కి తరలించడం జరిగిందా అండి, లేదంటే ఇంకా ఎవరైనా బస్సులో చిక్కుకుని ఉన్నారంటారా? బస్సులో చిక్కుకునే దానికి ఏం లేదమ్మా. ఉంటే బస్సులో ఉంటే ఓన్లీ బాడీలే ఉంటాయి అంతే. బస్సు ఏం లేదు. బస్సు స్మాష్ అయిపోయింది పూర్తిగా. అయితే ఇప్పటికీ ఎంత మందిని హాస్పిటల్స్ కి తరలించారు సార్? హాస్పిటల్ 25 మంది ఉన్నారమ్మా. మిగిలిన వారికి సంబంధించి అక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు. డీటెయిల్స్ అనేది రాలేదమ్మా. మిగిలిన డీటెయిల్స్ ఎంతమంది ఉన్నారు ఏంటనే. సరే, ఇటు మీరు చెప్తున్న దాని ప్రకారం అటు క్లీనర్ మాట్లాడారంటున్నారు. అంటే క్లీనర్ ఆ సమయంలో అంటే ఈ ప్రమాదానికి సంబంధించి అలర్ట్ చేయడం కానీ, లేదంటే అలర్ట్ అయిన వెంటనే అక్కడ ఉన్న బస్సులో ఉన్న వారిని. క్లీనర్ నిద్రపోయాడంటే నేను నిద్రపోయాను. లేచేసరికి యాక్సిడెంట్ కానీ బస్సు కింద పడిపోయినాను. నేను వచ్చిన తప్పించుకొని వచ్చానని చెప్పి చెప్తాను. సార్, మరి టిప్పర్ కి సంబంధించి అక్కడ టిప్పర్ వాళ్ళు అంటే క్వారీ నుంచి వస్తున్న టిప్పర్ కూడా ప్రమాదానికి గురైంది. మరి టిప్పర్ కి సంబంధించిన డ్రైవర్ కానీ వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా అందాయా సార్? టిప్పర్ డ్రైవరు తప్పించుకున్నాడమ్మా. అంటే బస్సు ఎప్పుడైతే గుద్దుకున్నాయో టిప్పర్ డ్రైవర్ అయితే వచ్చేసి దూకి తప్పించుకొని వచ్చినాడు. హాస్పిటల్లోనే ఉన్నాడు టిప్పర్ డ్రైవర్ కూడా. అతనికి కూడా దెబ్బలు దగ్గర ఉన్నాయి లైట్ గా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో షేక్ సైదా గారు, మరైతే ఇంకా ఇప్పటి వరకు 25 మందిని హాస్పిటల్స్ కి తరలించారు అని చెప్తున్నారు. ఇప్పటి వరకు 13 మంది అయితే సజీవ దహనం అయ్యారంటూ కూడా మనకి క్లారిటీ వచ్చింది. మరి మిగిలిన వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందండి?